గాజాలో సంక్షోభానికి విధ్వంసానికి తెరదించి శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందుకోసం కీలక ప్రతిపాదన చేశారు. 20 సూత్రాల శాంతి ప్రణాళికను తెరపైకి తీసుకొచ్చారు. ట్రంప్ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యమేనని ప్రకటించింది ఇజ్రాయెల్. పలు ఇస్లామిక్ దేశాలు కూడా ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతించాయి. అమెరికా వైట్ హౌస్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ముగించడమే ధ్యేయంగా ట్రంప్ ప్లాన్ను వైట్ హౌస్ విడుదల చేసింది. ఆ వెంటనే ఈ ప్రణాళిక తమకు ఆమోదయోగ్యమేనని నెతన్యాహు ప్రకటించారు. ట్రంప్ ప్రయత్నాలకు మద్దతిస్తున్నామని చెప్పారు. ఇక హమాస్ సైతం అంగీకరిస్తే గాజాలో యుద్ధం వెంటనే ఆగిపోతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తించే అవకాశం లేకపోలేదని సంకేతాలిచ్చారు. శాంతి ప్రతిపాదనపై 3 నుంచి 4 రోజుల్లోగా స్పందించాలని హమాస్కు డెడ్లైన్ విధించారు. లేకపోతే విషాదకరమైన ముగింపు ఉంటుందని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. If accepted by Hamas, this proposal calls for the release of all remaining hostages immediately, but in no case more than 72 hours. So the hostages are coming back, and I hate even saying this from the standpoint. గాజా విషయంలో ట్రంప్ ప్లాన్ను ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, పాకిస్తాన్, తుర్కియే, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు స్వాగతించాయి. మంగళవారం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. గాజాలో శాంతి కోసం అమెరికాతో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి. చైనా, రష్యా, భారత్తో పాటు పలు యూరోప్ దేశాలు సైతం స్వాగతించాయి. ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పాలస్తీనాతో పాటు ఇజ్రాయెల్ ప్రజల భద్రత, అభివృద్ధికి, శాశ్వత శాంతికి ఒక మార్గం ఏర్పడినట్లేనని, మొత్తం పశ్చిమాసియాకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అటు గాజాలో శాంతి సాధన దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికపై చర్చ మొదలైంది. దీనికి ఇజ్రాయెల్ వెంటనే అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు హమాస్ మాత్రం వేచి చూసే ధోరణితో ముందుకు వెళుతోంది. ట్రంప్ ప్లాన్ను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటోంది. నిజానికి ట్రంప్ ప్లాన్ హమాస్కు మరణ శాసనమేనని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.